అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీలో గందరగోళం నెలకొంది. జగన్ బర్త్డే వేడుకల్లో వర్గపోరు బట్టబయలైంది. రెండు వర్గాలుగా విడిపోయి అధినేత జగన్ జన్మదిన వేడుకలు అక్కడ జరుపుతున్నారు. కార్యకర్తలు ఐక్యంగా బర్త్డే వేడుకలు నిర్వహించలేని పరిస్థితి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నెలకొంది. జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసింది ఒక వర్గం, మరో చోట వేరే వర్గం ఘనంగా వేడుకలు జరిపింది. అయోమయంలో ఈ పరిస్థితుల వల్ల కళ్యాణదుర్గం పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. అంతర్గత విభేదాలతో పార్టీని బలహీనపరుస్తున్నారనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా విభజించబడిందా అని కార్యకర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ ఈ వ్యవహారంపై స్పందిస్తుందో లేదో చూడాలి. కానీ వర్గాల మధ్య పోటీ రాజకీయంగా వైసీపీని వెనక్కునేటటువంటి అవకాశం ఉందని అయితే కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, రెండు వర్గాలుగా విడిపోయి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు కార్యకర్తలు ప్రధానంగా? మురళి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు ఒక్కసారిగా వైసీపీ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయా అనేటువంటి విధంగా అక్కడ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క బర్త్డే నేపథ్యంలో ఈ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో పెద్ద అయోమయం నెలకొంది. ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మాజీ ఎంపీ తలారి రంగా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. అదే విధంగానే ఉమామహేశ్వర నాయుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నేతగా కళ్యాణదుర్గం నియోజకంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎవరు ఊహించినటువంటి విధంగా పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటిదాకా ఏమాత్రం స్పీడ్ గా లేకపోవడం, అదే విధంగానే ఎక్కడ కనిపించినటువంటి వ్యక్తి కృష్ణమూర్తి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్లెక్సీలను భారీ ఎత్తున ఏర్పాటు చేసి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేటువంటి విధంగా కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి నేపథ్యంలో సాధారణంగా ఎవరైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే అధినేతతో పాటు సాధారణంగా అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలతో సాధారణంగా ఫ్లెక్సీలు వేస్తారు. ఎందుకంటే ప్రధానమైన నేతతో పాటు తర్వాత అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత ఎవరనేటువంటిది కూడా ఆయన ఫోటోలు ఉంటాయి. అయితే ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు కృష్ణమూర్తి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా కనీసం చిన్నపాటి ఫోటో కూడా ఎవరైతే సమన్వయకర్త ఉన్నారో తలారి రంగయ్యకి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడా కూడా ఆయన వేసినటువంటి ఫ్లెక్సీల్లో కనబడలేదు. దీంతో అక్కడ మరో కుంపటి, అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది మాకు టికెట్ అనేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు చాప కింద నీరులా భవిష్యత్తుకి ప్రయత్నాలు చేసేటువంటి విధంగా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కృష్ణమూర్తి ఉన్నపలంగా భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో, అదే విధంగానే ఎక్కడ కూడా సమన్వయకర్తకు సంబంధించి ఫోటో కనిపించినటువంటి విధంగా కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వేయడంతో ఇక్కడ మరో కొత్త నేత ఏమన్నా పుట్టుకొస్తున్నారా అదే అనేటువంటి అనుమానాలకు కూడా తావిస్తుంది. దీంతో కార్యకర్తల్లో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటిదాకా ఈ రోజు జరిగినటువంటి బర్త్డే వేడుకలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కృష్ణమూర్తి ఒక ప్రాంతంలో నిర్వహించాక తలారి రంగా మాత్రం యథావిధిగా తన పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర జన్మదిన వేడుకలు నిర్వహించారు. దీంతో ఎందుకు రెండు వర్గాలుగా విడిపోవాల్సి వచ్చింది? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి సమన్వయం చేసింది, సయోధ్య కుదిర్చింది. అయినప్పటికీ కూడా ఎందుకు తరచుగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయనేటువంటి మాట, గతంలో కూడా దీనివల్లనే విజయావకాశాలని దెబ్బతీసిందనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది. దానికి సంబంధించి మొత్తం పైన కళ్యాణదుర్గం నియోజకవర్గం అనేది ఒక స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ సామాజిక వర్గాల యొక్క సమీకరణాల నేపథ్యంలో రాజకీయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాజీ ఎంపీగా తలారి రంగయ్య ఒక గతంలో ఆయన రాజకీయాలు రాకముందు ఆయన ఒక అధికారిగా ఉండేటువంటి పరిస్థితి. అయితే తన పదవికి కూడా రాజీనామా చేసి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో అప్పట్లో పార్టీ అధిష్టానం అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేసి అనంతపురం ఎంపీ టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో గెలిచారు. తర్వాత ఆయన ఎంపీ స్థానం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పోటీ చేయాలనేటువంటి విధంగా ఎంపీగా కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఆయన బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి ఆ సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున కళ్యాణదుర్గంలో నియోజకవర్గంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎవరు ఊహించినటువంటిగా కొత్త వ్యక్తి అక్కడ కృష్ణమూర్తి రావడంతో అతను అంతేకాకుండా అక్కడ గొల్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అదే విధంగానే పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే వేరువేరుగా అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేయడాన్ని బట్టి చూస్తే
తలారి రంగయ్యను కాదని నేను కూడా ఒక నాయకుడిగా ఎదగాలనేటువంటి తలంపు అక్కడ కృష్ణమూర్తిలో స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుందనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో మరి పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయాలపైన కూడా ఉంటాయి. ఇప్పటికిప్పుడైతే జిల్లాకు సంబంధించినటువంటి అధిష్టానం మాత్రం అక్కడ ఇప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సందర్భంలో ఎలా స్పందిస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే వేరువేరుగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేక్లు కట్ చేయడము, అదే విధంగానే వేరువేరుగా సమన్వయకర్తకు సంబంధించినటువంటి ఎలాంటి ఫోటోలు లేకుండా అక్కడ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఇది. అయితే మరో కోణంలో చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని వెనక్కు నెట్టేటటువంటి విధంగా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని భవిష్యత్తులో దెబ్బకొట్టాలనేటువంటి లక్ష్యంతో ఎవరైనా అదృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఒకే పార్టీలో కుంపట్లు రాజేసి చలి కాల్చుకునేటువంటి విధంగా కూడా ఎవరన్నా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి మాత్రం ఇంకా అది బయటికి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీలో నెలకొన్నటువంటి గందరగోళానికి సంబంధించి కార్యకర్తలు అయితే ఒకంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధినేత బర్త్డే వేడుకల్లో వర్గపోరు అయితే బట్టబయలైంది. రెండు వర్గాలుగా విడిపోయి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అయితే అక్కడ జరిపిస్తూ ఉన్నారు. ఐక్యంగా బర్త్డే వేడుకలు నిర్వహించలేనటువంటి పరిస్థితి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎందుకు ఆ పరిస్థితులు చోటు చేసుకున్నాయనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసింది ఒక వర్గం, మరో వర్గం వేరే చోట వేడుకలు నిర్వహించింది. ఇక కళ్యాణదుర్గం పార్టీ శ్రేణులు దీనికి సంబంధించి తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. అంతర్గత విభేదాలతో పార్టీని బలహీనపరుస్తున్నారనేటువంటి విమర్శలు అయితే అక్కడ వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం గతంలో కలగజేసుకొని సమన్వయం కుదిర్చినప్పటికీ ఇంకా అక్కడ పరిస్థితులు కుదుటపడలేదు అనేటువంటి మాట. కళ్యాణదుర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా విభజించబడిందా అనే అధిష్టానం కూడా ఒక ఆలోచనలో పడింది. పార్టీ హైకమాండ్ ఈ వ్యవహారంపై స్పందిస్తుందో లేదో చూడాలి. ఇక వర్గాల మధ్య పోటీ రాజకీయంగా వైసీపీని వెనక్కు నెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది.